హలో గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఈ ఎపిసోడ్లో అయితే మన అఖిల్, హారిక బిగ్ బాస్ ప్రీవియస్ కంటెస్టెంట్స్ అయితే ఎంటర్ అయిపోతారు. సో వివిధ అంశాలపైన వీళ్ళ కంటెంటర్లందరినీ టెస్ట్ చేసి ఎవరికైతే టికెట్ టు ఫినాలే ఇవ్వదలిచారో వాళ్ళ తీర్పు చెప్పాలన్నమాట. సో ఆ విధంగా మొత్తం భారం అయితే బిగ్ బాస్ వీళ్ళ మీద వేసాడు. వాళ్ళు వెళ్ళి పెద్ద బాంబే వేశారనమాట విష్ణుప్రియ మీద, బ్లాక్ బాంబు. ఏంటంటే ఆ బ్లాక్ టికెట్ ఇచ్చేసి కంటెంటర్ నుంచి తప్పించేశారు. ఎందుకో ఏంటో చూద్దాం. అండ్ ఆల్సో ఎన్నోసార్లు ఏంటి హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి అఖిల్ మంచిగా ఎవరో చెప్పి పంపించినట్టు, అంటే ఇన్నాళ్ళు చేయని పని తానేదో సాధిద్దాం అనుకున్నాడో ఏంటో మరి. విష్ణుప్రియ, నువ్వు గేమ్ సరిగా వెళ్ళట్లేదు, ట్రాక్ వెళ్ళట్లేదు, నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావు, కప్పిస్తే ఎవరికి ఇస్తావు, ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఎంత టెస్ట్ చేసినా విష్ణుప్రియ లొంగదని తెలిసేటప్పటికి ఆ బ్లాక్ టికెట్ అయితే ఆ మొహాన్ వేసాడు. కానీ ఇక్కడ ఊహించింది ఒకటి జరిగింది. విష్ణుప్రియ అంత ఇదిగా ఎమోషనల్ అవ్వడం అందరిని కదిలించింది. ఏమ్మా, ఇన్నాళ్ళు ఆట ఆడి నీకు ఆ బ్లాక్ టికెట్ వచ్చుంటే అందరూ ఈ పాటికి బోరు నేర్చి టీవీలు పగలు కొట్టేసేవాళ్ళు. అలాంటిది నువ్వు ఏమీ ఆడకుండా ఆట మీద ఇంట్రెస్టే లేదని చెప్పి కూర్చుంటుంది. అదేమంటే నా ప్రియారిటీ పృథ్వీ అంటది. ఈ ఈ ఈ క్వశ్చన్స్ అన్నీ వేస్తుంటే విష్ణుప్రియ వివరణ ఏంటంటే, నా గేమ్ నా ఇష్టం, నేను పక్కన ఉన్న విషయాలన్నీ పక్కన పెట్టి ఆట వచ్చేటప్పటికి మనకు గేమ్ వచ్చినప్పుడు, టాస్క్ వచ్చినప్పుడు టాస్కే ఆడుతున్నాను. సో వాటన్నిటితో నాకు సంబంధం లేదు అంటూ విష్ణుప్రియ జస్టిఫై అయితే అవును చేసుకుంటుంది. మరి మీరు అలాంటప్పుడు నాకు బ్లాక్ టికెట్ ఎందుకు ఇచ్చారు, నన్ను ఎందుకు టికెట్ ఫినాలే రేస్ నుంచి తప్పించారు అని చెప్పి ఆమె ఎమోషనల్ అయితే అయిపోయింది. అఖిల్ అయితే ఇక్కడ మంచి మాట అన్నాడు. విష్ణుప్రియ జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు నీకు ఏదైతే జరిగిందో దాన్ని నువ్వు మర్చిపోయి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇదిగా తీసుకొని నువ్వు ఎదగాలి, గేమ్ మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను, ఆ విధంగా అయ్యేలా చూడు అని చెప్పి వెళ్తాడు. అసలు అందరికంటే వండర్ఫుల్ అనిపించింది నాకు. పృథ్వీ సపోర్ట్ చేశాడు, నిఖిల్ సపోర్ట్ చేశాడు, చాలామంది ఏడుస్తుంది కదా అని ఓదార్చారు. ఇటువైపు ఈ వైల్డ్ కార్డ్స్ ప్రేరణ కూడా ఓదారుస్తుంది అనమాట. ఒక సందర్భంలో ఏముంది ఆడి చూద్దాం, మనం రేపు ఆడదాము అన్నట్టుగా. ఇక్కడ నబీలు, ప్రేరణ వీళ్ళు కూడా ఫీల్ అవుతారు. బయట నుంచి వాళ్ళు వచ్చి ఇంప్రెస్ చేయమంటే ఎందుకు చేస్తాము, తర్వాత చెప్పాలి కదా వాళ్ళు మేము ఇలా చూస్ చేసుకుంటున్నామని, రేపు చెప్దాము వాళ్ళ సంగతి, ఎవరు వచ్చినా నేను ఇంప్రెస్ చేసేదే అని నబీల్ చెప్తాడు. ఆ విధంగా అందరూ నిఖిల్ ఓదార్పు రేంజ్లో ఉంది విష్ణుప్రియకి. అది తీసుకోవాలి. ఎందుకంటే అంతమంది ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తూ మోటివేషన్ ఇస్తుంటే నిఖిల్ కూడా అర్థమైంది అనమాట, ఈ అమ్మాయికి మనం కూడా ఎంతో కొంత చెప్పాలి, ఈ గేమ్ని పాడు చేసుకోవద్దని ఎంత చెప్తున్నా వెంటలేదని చెప్పి నిఖిల్ తన స్టైల్లో తాను చెప్పాడు. కానీ ఆఖరికి ఒక నవ్వైతే నవ్వేసింది. ఎంతవరకు తీసుకుంటుందో మళ్ళీ రేపు ఎపిసోడ్లో, ఎల్లుండి ఎపిసోడ్లో చూడాలి. మళ్ళీ రేపు ఇద్దరు ప్రీవియస్ టెస్ట్లు వచ్చి 2 అంశాలపైన మళ్ళీ వీళ్ళని ఇలాగే టెస్ట్ చేస్తారనమాట. ఆ విధంగా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇప్పుడు విష్ణుప్రియ భవిష్యత్ కార్యాచరణ ఏంటో దాని గురించి కూడా మాట్లాడుకుందాం, అన్ని వివరాలు మాట్లాడలేదు చంపుదాం అనమాట. ఇక్కడ నబీల్, నిఖిల్, పృథ్వీ ఓ రేంజ్లో జోకులు వేసుకుంటూ ఉంటారు. అసలు ఏమన్నా నామినేషన్, అది డమ్మీ నామినేషన్. రోహిణి, నబీల్ నామినేట్ చేస్తారు కదా, మేమేదో రెడ్ కలర్ వేసుకున్నామని ఇవాళ మీకు కలిసి వస్తుందో లేదో చూద్దామని ఫన్నీగా అన్నాడు కదా. నేనేదో ఒకసారి అంటే ఈ నిఖిల్ బాబే 4-5 సార్లు అన్నాడు వద్దు జోక్గా తీసుకుంటున్నారో లేదో అని నేను అన్నాను కూడా అప్పటికి అని నబీల్ చెప్పి అంత వాళ్ళు కామెడీ చేసుకుంటున్నారనమాట. సో అంత ఫన్నీ రీజన్ తీసుకొచ్చి నామినేట్ చేసింది. కేవలం అంటే అందరూ కలర్లో రంగులో ఉన్నారు, ఈడొక్కడే కలరు ఎవరు పూయలేదు అని చెప్పి చూసి నా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి చెప్పి పూసినట్టుగా అనిపించింది నాకు, నా మీద రంగు కొట్టినట్టు అనిపించింది అంటే పృథ్వీ రేంజ్లో నవ్వుతాడు. లోపలేమో రోహిణి అడుగుతూ ఉంటుంది, అవినాష్ నేనేమన్నా తప్పు చేశానంటావా, ఏదైనా పాయింట్ అన్ని కరెక్ట్గానే మాట్లాడాను కదా అని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ రోహిణికి కూడా అదే పాయింట్ కొడుతుంది అనమాట. ఫిజికల్ టాస్క్ వాళ్ళు గెలుస్తారు, మేము గెలవము అంటే మాకు ఎలా ఉంటుందిరా అంటే వాళ్ళు ఒక్కళ్ళే ఆడతారని వాళ్ళ ఫీలింగ్గా. ఇక్కడికి వచ్చి నేను తెలిస్తే చూద్దాం అంటే అది ఎలా ఉంటుంది, హట్టింగ్గానే ఉంటుంది కదరా అన్నట్టు ఏమో అవినాష్తో మాట్లాడుతుంటుంది. ఏమో కొడుతుంది. ఫన్నీ పాయింట్ని తీసుకెళ్ళి, నిజమే ఫన్నీ పాయింట్ని తీసుకెళ్ళి అలా చెప్పు ఉండకూడదు. మేబీ ఆ ఫన్నీ పాయింట్ వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అప్పుడే రైస్ చేసేసి దాని గురించి నాకు నచ్చలేదు ఈ పాయింట్ అని రైస్ చేసి అక్కడే ఇది చేసుకొని ఆ నామినేషన్స్లో నువ్వు వేసుంటే బాగుండేది. నువ్వు అక్కడ హీ అని నవ్వేసి వాళ్ళతో పాటు నాకు అర్థమైందని కొంచెం ఫీల్ అవ్వనట్టుగా ఉండి దాన్ని నామినేషన్లో తీసుకొస్తే ఇలా
ఇలాగే ఉంటుంది. ఏమకి కన్ఫ్యూజన్ ఉంది నేను తప్పు చేశానని, ఇటు వీళ్ళు తెగ నవ్వేసుకుంటూ ఉంటారు నిఖిల్ నబిల్ అది ఏమన్నా రీజన్ అని. సో ఇటు తేజ లోపలికి వచ్చేసి అవినాష్ రోహిణితో మీటింగ్ పెడతారన్నమాట. విష్ణుప్రియకి ఈయన వెళ్ళి అడిగాడు కదా, నాకే ఎందుకు నామినేట్ చేశారు, అసలు అది ఏమన్నా రీజనా, మీకు అలా ఎలా చేయాలనిపించింది అది అని అడుగుతాడు కదా. విష్ణుప్రియ చెప్పిన దాన్ని వెళ్తా చెప్తున్నాడు అనమాట. నాకు యాక్చువల్గా అవినాష్ నువ్వు తేజ అంటే నువ్వు ఇంకా ప్రేరణ ఉండే, నాకు తర్వాత అవినాష్ని ఎందుకో వద్దనిపించింది, ఎందుకంటే చింత చచ్చినా పులుపు జావలేదు అన్నమాట. మరి సామెత ఎందుకు చెప్పిందో మరి తేజకే తెలియాలి. ప్రేరణ గురించి చెప్పుంటుందంట, కొంచెం సైలెంట్గా అయింది ప్రేరణ, కాకపోతే ఇంకా నన్ను నామినేట్ చేస్తూ అయ్యే రీజన్స్ చెప్తుంది అన్న ఇదిలో ఏమన్నా అనుకొని ప్రేరణ కేసిందో తెలీదు. మొత్తానికైతే తేజ అయితే హింట్ ఇచ్చేసాడు, యాక్చువల్గా నిన్ను చేయాలనుకుందంట అన్నట్టు అవినాష్కి. ఆ తర్వాత వచ్చేసి తేజ మొన్న గౌతమ్ గారు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడని మనకు ఎలా తెలిసింది, బయట నుంచి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మనకు చెప్పారు కదా. అండ్ ఆల్సో నేను ఆ పెయింటింగ్ టాస్క్ అప్పుడే చెప్పేశాను వాళ్ళు ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి. సో వీళ్ళు ఇంకా ఏంటో మనం ఏదో పిచ్చోళ్ళం వెర్రోళ్ళం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ వాష్రూమ్లో ఏంటంటే విష్ణుప్రియ క్లారిటీ ఇస్తూ ఉంటుంది, ఆ అమ్మాయి ఫీల్ అవ్వలేదని చెప్పింది కానీ ఆ అమ్మాయి నవ్వింది సర్కాయిజం నవ్వు, నేను అప్పుడే అన్నాను ఆ నవ్వి చూసి నువ్వు పడిపోకు పిచ్చోడా, ఆ అమ్మాయి ఎందుకు నవ్విందో అర్థం చేసుకో అన్నాను, నువ్వే అర్థం చేసుకోలేదు నబీల్ అని చెప్పి విష్ణుప్రియ చెప్తా ఉంటుంది అనమాట. అంటే రోహిణి అప్పుడే ఫీల్ అయింది, అప్పుడే సర్కారిజంగా నవ్వింది, నీ పని ఉందిలే అన్నట్టు ఏమో చెప్తుంది అనమాట. అవునా అయితే ఫ్లిప్పర్ అని నేను అందుకే అన్నాను అప్పుడు నవ్వి ఇప్పుడు ఇలా అంటావా, అది నువ్వే యాక్చువల్గా ప్లేయరు నువ్వే ఇది అన్నట్టుగా ఇంకా నవీల్ చెప్తూ ఉంటాడు. ఇటువైపు వచ్చేసరికి ఈ సాంగ్ వస్తుంది, మార్నింగ్ అవుతుంది, అదొకటి డాన్స్ చేసి చక్కగా కూర్చొని మళ్ళీ మొదలెడతారు ఇటు ప్రేరణ అండ్ గౌతమ్ అనమాట. సో వీళ్ళు ఇక్కడ బ్యాడ్ వర్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వేమన్నా అంటే బ్యాడ్ వర్డే కదా, జెన్యూన్ కాదు అనేది కూడా బ్యాడ్ వర్డ్ అలా అయితే అని ప్రేరణ అంటుందన్నమాట. విష్ణుని ఎప్పుడో ఒక మాట అంటే నువ్వు రాక్షసివి, నువ్వు దయ్యాన్ని ఏదో అన్న దాని మాటను ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు అనడం అంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు లేని కూడా లేవు, అప్పుడు నీకేం జరిగిందో కూడా తెలీదు. ఆ అమ్మాయి నా చెయ్యి వచ్చేసి కొరికి పడేసింది అందుకే నువ్వు రాక్షసి దానివి అన్నాను, తప్పే ఉంది అందులో. సో ఇక్కడ ఏంటంటే నువ్వు కనుక నాకు నచ్చకపోతే నిన్ను క్వశ్చన్ చేసే హక్కు నాకు ఉంటుంది, అలాగే నేను నీకు నచ్చకపోయినా నీకు క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితులే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గౌతమ్ తన సిగ్గు లేకుండా అనింది కదా, దాని గురించి మాట్లాడుతున్నాడు అనమాట. చాలా తప్పు, అది జెన్యూన్ లేవు అనడానికి సిగ్గు లేవు అనడానికి తేడా లేదా, నువ్వు నన్ను జెన్యూన్ లేవు నేను నిన్ను జెన్యూన్ లేవు అన్నాను, నువ్వు నన్ను సిగ్గు లేవు అన్నావు, అదెంత పెద్దవాడు ఇదెంత పెద్దవాడు, సిగ్గు లేవు అన్నదాన్ని జెన్యూన్ లేవు దాంతో కంపేర్ చేస్తావా, నేను మర్యాదగా మాట్లాడాను, నువ్వేంటి సిగ్గు లేకుండా గిగ్గు లేకుండా నువ్వు మాట్లాడి. సో అర్థం చేసుకో ప్రేరణ, నా వల్ల కాదు ఇంకా చెప్పలేను నేను. ప్రేరణ నీకేం అర్థం కాదు గౌతమ్, నథింగ్ వచ్చిన బ్రెడ్ అని చెప్పి లేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువైపు వచ్చి తెలిసిందే కదా టికెట్ ఫినాలి టాస్క్లు మొదలెట్టడానికి అఖిల్ అండ్ హారిక వచ్చేసి రూమ్లో కూర్చొని ఉంటారనమాట, కెమెరాస్ అన్నీ చెక్ చేస్తూ అక్కడ కూర్చొని వీళ్ళని ఆ కెమెరాలోంచి చూస్తుంటారు. ఆహా బిగ్ బాస్ మన సీజన్లో కూడా మొన్న ఇన్ని కెమెరాల నుంచి చూసేవాళ్ళ బిగ్ బాస్ అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు వచ్చేసరికి తేజని చూస్తారు, తేజ అవినాష్ నబీలు ఇక్కడ కామెడీ స్కిట్ లాగా కొన్ని డైలాగులు మాట్లాడతారు. ఈ తర్వాత తేజ లోపలికి వస్తూ పగల కొడతాడనమాట. తేజ ఏంటో పగల కొట్టాడు అని హారిక అంటది, ఏంటి తేజ ఏం వేసుకోలేదా అంటది హారిక. సో ఇటువైపు మన ఎవరు అఖిల్ కూడా అంటాడనమాట, ఏం వేసుకున్నట్లేడు అని. ఇంతలోకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, మీరు మళ్ళీ రిటర్న్ ఒక టాస్క్ పెట్టడానికి అయితే వచ్చారు, టికెట్ ఫినాలి టాస్క్. సో మీరు కొన్ని అంశాలను చూసి టెస్ట్ చేసి వాళ్ళకి ఆ టికెట్ ఫినాలి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ అంటాడు. సో మీరు ఇక్కడ మళ్ళీ రావడం చాలా ఆనందంగా ఉంది, హౌస్లోకి వెళ్ళడానికి రెడీనా, ఓకే పదండి అయితే అంటాడు. మీరు టెస్ట్ చేయాల్సిన 2 అంశాలు మీ ముందున్నాయి, వాటిలో 2 చూస్ చేసుకోమంటారు. అందులో స్పీడ్, బ్యాలెన్స్, స్కిల్, మెంటల్ స్ట్రెంత్, ఫోకస్, ఫిజికల్ స్ట్రెంత్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే వీళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ స్పీడ్ ఇలాంటివి, స్ట్రెంత్ ఇలాంటివి ఆల్రెడీ చూసాము, ఫిజికల్ స్ట్రెంత్ ఇలాంటివి చూసాము, స్పీడ్ ఒకటి బ్యాలెన్స్ ఒకటి మనం టెస్ట్ చేద్దాము, ఎందుకంటే స్పీడ్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ కూడా ఉండాలి కాబట్టి ఆ విధంగా టెస్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్తారు. తర్వాత వీళ్ళైతే లోపలికి వెళ్ళిపోతారు. అందరూ ఎందుకు వచ్చారు వైల్డ్ కార్డ్స్ మీరు అంటే లేదు 1 వీక్ ఉండడానికి వచ్చాం, టికెట్ ఫినాలి టాస్క్లు పెట్టి మీకు వెళ్ళిపోతాం అన్నట్టు చెప్తారనమాట. వాళ్ళ లగేజ్ కూడా తీసుకురావడంతో అందరూ నమ్మరు, అంత సీన్ ఏమి లేదు. కానీ ఒక లగేజ్లో అలా బాక్స్ వస్తారు కాబట్టి ఏదో అందరూ కూర్చోబెడతారు, అందరూ గేమ్ బాగానే ఆడుతున్నారంటారు. రావడంతోనే అఖిల్
పృథ్వీని చెప్తాడనమాట. నీకు నాకు కలిపి ట్రోలింగ్ చేస్తున్నారు అక్కడ మన ఇద్దరిని పెట్టి పక్క పక్కన అంటూ, అవునా అని చెప్పి నవ్వుకుంటారు. అంటే మరి విష్ణుకొచ్చి ఏదో అసలు ఎంతోమంది వచ్చి వాళ్ళ నాన్న కూడా చెప్పెళ్తే ఈయన ఏదో పెద్ద పొడి చేద్దాం, ఈయన ఏదో మార్చేద్దాం అన్నట్టుగా మొదలు పెడతాడు టాపిక్. కొన్నిసార్లు ఫోర్స్డ్ రిలేషన్షిప్లో ఉండడం కన్నా దాన్ని వదిలేస్తే వాళ్ళు బాగుపడతారు, మనము బాగుపడతాం అన్న విధంగా చెప్తూ ఉంటాడు. అది ఎవరికి చెప్తున్నానో వాళ్ళకి అర్థమవుతుంది అంటాడు. ఈ అఖిల్ వచ్చాడు కానీ చాలా బిల్డప్ రాయడ్ లాగా అయితే నాకు అనిపించాడు ఈ ఎపిసోడ్లో. అయితే ఇటువైపు విష్ణుప్రియ, విష్ణుప్రియ నీ గురించి చెప్తున్నాను, నేనెవరిని ఫోర్స్ రిలేషన్ పెట్టలేదు, నాకేది హ్యాపీనెస్ ఇస్తుందో, నాకేది ఆనందం ఇస్తుందో దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అంతే, నేను పక్క వాళ్ళని ఎవరిని ఫోర్స్ చేయలేదు అన్నట్టు అంటుంది అనమాట. ఇంతలోకి బిగ్ బాస్ ఇంతలోకి ఏమవుతుందంటే హారిక మంచి క్వశ్చన్ వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ప్రతిసారి మనం విష్ణునే వింటున్నాం కానీ పృథ్వీ ఒపీనియన్ ఏంటి, అసలు అమ్మాయి అలా చేయడం వల్ల అనేది మనం ఇంతవరకు వినలేదు కదా అని పృథ్వీని అడుగుతుంది అనమాట. పృథ్వీ చెప్తాడు, ఇది నిజంగా ఎంతోమంది అనుకున్నారు, అలాగే అందులో నేను ఒకదాన్ని. పృథ్వీ నోరిప్పి చెప్తాడనమాట, ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఇలా మొదలెట్టింది, సో ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేయడం అది చేస్తుంటే నాకు ఇవన్నీ పడవమ్మా, నేను చాలా కెరియర్ ఫోకస్డ్, నేను గేమ్ ఆడడానికి వచ్చాను, గేమ్ ఆడతాను అని ఆల్రెడీ చెప్పి చూశాను చాలాసార్లు, ఆ అమ్మాయి వినలేదు, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదని చెప్పి నేను వదిలేశాను అన్నట్టుగా అంటాడు. ఇంతకంటే ఎక్కువ వెళ్తే ఈ అబ్బాయి ఎక్కడ నాకు అసలు నిజంగా ఇష్టం లేదు, నాకు చిరాగ్గా ఉంది, ఇలాంటి పాయింట్లు మాట్లాడి ఆ అమ్మాయి మనసుని విరిచేసి ఈ స్టోరీ ట్రాక్ని కట్ చేసి మళ్ళీ విష్ణుప్రియ జాతకాన్ని మార్చడమో లేదా విష్ణుప్రియ గ్రాఫ్ని కిందకు పడేసి బయటకు పంపించేయడమో గబగబా జరిగిపోతాయని బిగ్ బాస్ అనుకొని అందరితో ఆపడేసాడు అనమాట. సో లేదంటే కొంచెం ఉంటే పృథ్వీ ఇంకోసారి అడుగుంటే ఖచ్చితంగా అతని ఒపీనియన్ అనేది స్ట్రాంగ్గా చెప్పుండేవాడు. లేదు నాకు ఆ అమ్మాయి చేయడం ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాం, ఆ అమ్మాయి హ్యాపీనెస్ అనుకుని చేస్తుంది అంటే, ఓహో ఈ అబ్బాయి ఎంత ఇబ్బంది పడుతున్నాడా అనుకుని ఏదైనా కొన్ని చేంజెస్ అయితే ఉండేవి ఆ ట్రాక్లో ఆ అబ్బాయి ఒపీనియన్ బట్టి. సో దాన్ని అయితే బిగ్ బాస్ జరగనివ్వలేదు అనమాట. ఇందులో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, మీరు ఇక్కడ ఒక పని చేయడానికి వచ్చారు, అది మర్చిపోకండి, అండ్ ఆల్సో టాస్క్లు మీరు పెట్టాలి, మీరు ఏ అంశాలపైన టాస్క్లు పెట్టదలుచుకున్నారో వాళ్ళు మీరే ఎంపిక చేసుకోవాలి, సో ఎంపిక చేసే పనిలో మీరు ఉండండి అన్నట్టు బిగ్ బాస్ చెప్తారు. ఓకే ఓకే అనుకుంటారు. ఇంతలోకి మళ్ళీ విష్ణు పాయింట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. విష్ణుప్రియ నువ్వు ఇందాక ఏదో మాట్లాడుతున్నావు అని అఖిల్ని అడుగుతుంది. అంటే తన గురించే ఏదో మంచి పాయింట్లు చెప్పదలుచుకున్నాడు. ఏమైనా వినే రకమా, మళ్ళీ ఎందుకు గుర్తు చేసిందో మహాతల్లి, వినే రకం కూడా కాదు, చెప్తే సరేలే అని చెప్పి నీతో చాలా మాట్లాడాలి అని చెప్పి నువ్వు ట్రోఫీ నాకు ఒక్కటి చెప్పు, నువ్వు ట్రోఫీ విన్ అయితే ఎవరికి ఇస్తావు, నువ్వే ఉంచుకుంటావా నీ పక్కన ఉన్న వ్యక్తికి ఇస్తావా అంటే, ఆ ట్రోఫీ నాకు నచ్చిన వ్యక్తికి, నేను నచ్చి ప్రజలు ఇస్తే అది ఇప్పుడు వేరే ఉంటుంది అన్నట్టు అంటుంది అనమాట. అంటే నాకు నచ్చినట్టు నేను చేస్తాను, ప్రజలకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే నాకు నచ్చిన వ్యక్తికి ఇవ్వడం అనేది నా ఇది, అది ఏంటది స్వార్థం ఉండకూడదు, మనకు నచ్చిన వ్యక్తుల కోసం మనం ఏదైనా చేయాలి, ఇలాంటివి చెప్తూ ఉంటుంది. ఈ పిచ్చెక్కిపోద్ది అఖిల్కి, ఓహో ఇదా సంగతి, ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్లో అంత మంచి అంతకంటే విడమర్చి ఎవరు చెప్పలేరు కాబట్టి అఖిల్కి అర్థమైపోయి ఓకే ఓకే ఐ గాట్ యువర్ పాయింట్, ఓకే నాకు అర్థమైంది, ఇంక వదిలేద్దాం అన్నట్టు అంటది. ఈ మధ్యలో హారిక ఇంటరప్ట్ చేయడం ఏంటంటే, విష్ణుని అందరూ అడిగి ఆ అమ్మాయి చెప్పేదే చెప్పి ఎందుకులే అని చెప్పి ఇంటరప్ట్ చేస్తే అఖిల్ ఇక్కడ కొంచెం సీరియస్ అవుతాడు. యువర్ కటింగ్ మై పాయింట్, నేనేదో విలన్ లాగా నువ్వు హీరోలాగా పోర్ట్రే చేస్తున్నావు అంటారు. వాళ్ళిద్దరూ ఒక పాయింట్ మీద ఉండి ఒక యూనిటీగా ఉండి వీళ్ళకి టాస్క్లు పెట్టాల్సింది పోయి వీళ్ళకి ఇక్కడ ఏంటో కొంచెం క్లాష్ వస్తుంది అనమాట. ఇక్కడ హారిక అంటుంది అనమాట, ఏంటి నా మీద ఎక్కేస్తున్నావు అన్నట్టు కొంచెం వస్తుంది. తర్వాత సర్దుకుంటారు, మళ్ళీ ఓకే టాస్క్లు అయితే మొదలుపెట్టడానికి రెడీ అయిపోతారు. అసలు ఈ అమ్మాయి ఏది చెప్పినా విష్ణు వినిపించుకోదు, ఇంకా అమ్మాయిని అలా వదిలేయడమే. ఇంకా మనం కూడా రివ్యూలు చెప్పే కంటే అమ్మాయిని వదిలేయడం బెటర్, ఎందుకంటే అమ్మాయి సైకాలజీ ఇది అని మనకు ఫస్ట్ అర్థమైపోయింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకున్నాం. ఇంకా అంతకుమించి మనం మార్చలేము. కొంతమంది అలాగే గేమ్ ఆడడానికి రారు, ఏదో ఊహల్లో ఉండడానికి వస్తారు, అలాగే ఊహల్లో ఉండి వెళ్ళిపోతుంది, ఆమె తెలిసిందే కదా. సో ఇక్కడ వీళ్ళైతే ఫన్ టాస్క్లు పెట్టి అందరిని టెస్ట్ చేస్తుంటారు. ఇందులో అవినాష్, రోహిణి అండ్ ఆల్సో గౌతమ్, తేజ వీళ్ళైతే బాగా ఇన్వాల్వ్ అవుతారు. గౌతమ్ కూడా తనంతా తానే వచ్చి ఇన్వాల్వ్ అవుతుంటాడు. అండ్ ఇటువైపు వీళ్ళిద్దరూ అయితే పనిగా అనిచ్చేస్తారు. జీడిపప్పు స్వీట్ అది ఇది చేయించుకొని వాళ్ళు తింటా ఉంటే ఏంటో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారు, మీరు వచ్చిన పని కానివ్వండి అయ్యా అఖిల్ అండ్ హారిక, ఇప్పటికే లేట్ అయిపోతుంది అంటే. వాళ్ళకంటూ ఒక షెడ్యూల్ ఉంటుంది కదా, వీళ్ళు సాగిస్తూ ఉంటే బిగ్ బాస్ యాడ్ ఊరుకుంటాడు. వీళ్ళు డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ టాస్క్లు పెడదామని. సో ఇంతలోకి సరే బిగ్ బాస్ అని చెప్పి వీళ్ళు పక్కకి తింటూ పక్కకి వెళ్తారు.
పక్కకెళ్తారనమాట. పక్కకెళ్ళి నబీల్ అసల ఏమన్నా ట్రై చేశాడా? కనీసం నేను చేస్తాను చేయమన్నప్పుడు కూడా ఆలోచించకుండా అలానే కూర్చున్నాడు. ఏం చేయకుండా నేను చేస్తానని ఇనిషియేటివ్‌గా రాను కూడా రాలేదు. క్రియేటివిటీగా ఎవరు అనిపించలేదు. ఎవరు ముందుకొచ్చి మేము చేస్తాం అన్నోళ్ళే ఎవరు లేరు. గౌతమ్ ట్రై చేశాడు గానీ, టికెట్ ఫినాలే కాబట్టి వీళ్ళు ఇది కూడా ఆలోచిస్తారన్నమాట. ఒకవేళ మనం గౌతమ్‌ని సెలెక్ట్ చేసుకుంటే గౌతమ్ రోహిణిని గాని, అవినాష్‌ని గాని సెలెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ మనం రోహిణిని పిక్ చేసుకుంటే రోహిణి, అవినాష్‌ని గాని, తేజని గాని పిక్ చేసుకుంటాం. అంటారు కదా! ఈమె గనక ఓడిపోతే వాళ్ళల్లోనే ఒకళ్ళు అవుతారు కదా! టికెట్ ఫినాలే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇచ్చుకుంటారు కదా! అన్నట్టు వీళ్ళు అనలైజ్ చేసుకొని మొత్తానికి ఇలా గౌతమ్ అండ్ రోహిణిని అయితే పిక్ చేసుకుంటారనమాట. బిగ్ బాస్ ఏం చేస్తాడు ఇక్కడ ట్విస్టు, మీరు మొత్తం ఇద్దరు ఎంపికయ్యారు. కాకపోతే నలుగురు కలిసి ఈ గేమ్ ఆడాలి. టికెట్ ఫినాల్ కంటెండర్‌లో వచ్చారు కాబట్టి ఇంకో ఇద్దరితో కలిపి మీరు గేమ్ ఆడాలి. ఆ ఇద్దరు ఎవరు తీసుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకోవాలన్నట్టు బిగ్ బాస్ అయితే చెప్తారనమాట రోహిణికి, గౌతమ్‌కి. సో వాళ్ళిద్దరు కలిసి మీలో ఎవరైతే బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి బ్లాక్ స్టార్‌ని ఇచ్చి కంటెండర్ నుంచి కూడా తొలగిస్తారో, సో ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలివిగా ఎంచుకోండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. ఇక్కడ వీళ్ళు తేజ, విష్ణుప్రియని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. దానికి ఒక టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. స్విమ్మింగ్ పూల్‌లో లెటర్స్ అయితే ఉంటాయన్నమాట. లిమిట్‌లెస్ అన్నట్టు. సో ఆ టేబుల్ మీద ఆ లిమిట్‌లెస్ అనే బ్లాక్స్ ఏంటో ఒక హాఫ్ ఆర్చ్ లాగా పెట్టాలన్నమాట. సో ఆ విధంగా బ్యాలెన్స్ చేసి ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళు. ఇక్కడ చాలా బాగా ట్రై చేస్తారు అందరూ ఒక రేంజ్‌లో. రోహిణికేమో నిఖిల్ వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. విష్ణుప్రియకి కూడా సపోర్ట్ చేస్తారు. గౌతమ్ కూడా నిఖిల్ సపోర్ట్ చేస్తారు. ఇది ఆలోచించాల్సిన విషయం. గౌతమ్ కూడా జాగ్రత్తగా ఆడు, పడిపోతుంది, నువ్వు స్టార్ ఇటు పెట్టావు, ఇటు చూసుకో, అది ఇదని కూడా నిఖిల్ చెప్తారనమాట మంచిగా. అండ్ ఆల్సో ఈ టైంలోనే కదా మన వెనకాల ఎవరున్నారని తెలిసేది. ప్రతి గేము టఫ్‌గానే ఉండాల్సిన పని లేదు. చాలా సింపుల్ గేమ్స్ అయినా కూడా మనం ఆ టైంలో ఆ టెన్షన్‌లో చేయలేకపోతాం. ఒకళ్ళ సపోర్టు, ఒకళ్ళ చీరప్పు అనేది ఉండాలి ఖచ్చితంగా. సో ఆ విధంగా ఉంటేనే మనం గేమ్ ఆడగలుగుతాం అనమాట. సో అదేవిధంగా మొత్తానికి రోహిణి అయితే ఫస్ట్ కంటెండర్ గెలిచిపోద్ది. ఓ రేంజ్‌లో ఇదైపోద్ది. చాలా టైం తీసుకున్న తర్వాత గౌతమ్ కూడా సెకండ్ వస్తాడనమాట. థర్డ్ ఏమో విష్ణుప్రియ, ఫోర్త్‌లో తేజ అనమాట. గేమ్ అంతా అయిపోయాక అవినాష్, తేజ కూర్చొని ఉంటారు. నేను పెట్టేస్తాను అనుకున్న సెకండ్ రౌండ్ అప్పుడు కూడా పెట్టలేకపోయాను. అంటే ఏముంది లేరా ఫోన్లే ట్రై చేసావుగా అంటే అన్ని ట్రైల్లోనే మిగిలిపోతున్నాయి ఏంటో అన్నట్టు తేజ అనుకుంటుంటాడు. తర్వాత ఏదేమైనా సపోర్ట్ కావాలన్న ప్రతిదానికి ఏంటో అనుకున్నాం కానీ అంటే ఏం సపోర్టు అన్నట్టుగా అంటాడు అవినాష్. అయితే అందరూ చెప్పారు కదా అది పెట్టు, ఇది పెట్టు, ఆ షేప్ పెట్టు, ఈ షేప్ పెట్టు అని. అలాంటి సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది అంటే అంతేరా ఇక్కడ ఎవరు సపోర్ట్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. అక్కడికి వెళ్ళిన ఆ టెన్షన్లో ఎవరు ఉండదు కదా. ఎవరైనా పక్కన వాళ్ళు చెప్తూ ఉంటేనే ఆ సపోర్ట్‌తోనే మనం చేయగలం ఏదైనా కూడా. ప్రతి గేమ్ అలానే ఉంటది అంటే అవునన్నా నువ్వు చెప్పడం స్టార్ట్ చేశాకే అసలు నా గేమ్ స్టార్ట్ అయింది. అంటే అప్పటి వరకు ఎవరో గౌతమ్‌కి ఇది చెయ్యి, తేజకి ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పలేదు అన్నట్టుగా తేజ అనుకుంటున్నాడనమాట. ఇక్కడ నన్ను అడిగితే అందరూ అంటున్నారు తేజ కావాలని ఇక్కడ కూడా సింపతి ట్రై చేస్తున్నాడని. నన్ను అడిగితే కాదు. అది పాయింటే కదా! లేనిదేం చెప్పలేదే. అక్కడ తేజకి ఎవరు ఇలా పెట్టు, అలా పెట్టని తేజతో ఎవ్వరు అరిచింది నేనైతే వినలేదు. తేజ చూసుకో అని కూడా అనలేదనుకుంటున్నా నేను. అందరితో చెప్పారు. ఈవెన్ విష్ణుప్రియ కూడా చూసుకొని పృథ్వీ గాని, నిఖిల్ గాని, ఈ నిఖిల్ ఆ ముగ్గురికి చెప్పాడనమాట. ఈ రోహిణికి, విష్ణుప్రియకి అండ్ ఇటువైపు వచ్చి గౌతమ్ కూడా చెప్పాడు. కానీ తేజని ఎవరు కొంచెం ఎంకరేజ్ చేయనట్టుగానే అనిపించింది. సో దానికి మరీ అంత ఫీల్ అయ్యి అంత చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే అది ఇండివిజువాలిటీ గేము. కొంతమందికి చెప్తే ఇష్టం, కొంతమందికి చెప్పకపోతే ఇష్టం. ఇక్కడ ఏమి సింపతి ట్రై చేసినట్టు తేజ నాకైతే అనిపించలేదు అనమాట. కాకపోతే ఆ వాయిస్ నోట్ ఏదైతే ఉందో ఆ వాయిస్ నోట్తో చెప్తూ ఉంటే మనం కూడా చీరప్ ఫీల్ అయ్యి హడావిడిగా పెట్టడం జరుగుతుంది కదా. ఫాస్ట్గా పెట్టడానికి యూజ్ అవుతుందని తేజ పాయింట్. స్పీడ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాలెన్స్ అనమాట. ఇప్పుడు తులాభారం ఒక్కోవైపు 5 బాక్సులతో సరిగా ఈక్వల్గా తూగేలా చేయాలన్నమాట. సో ఆ బ్యాలెన్స్డ్ టాస్క్ అయితే మొదలైపోయింది. బిగ్ బాస్ ఏమంటే రోహిణి నీకు ప్రత్యేకమైన ప్రయోజనం లభిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ కంటెండర్‌షిప్ అయ్యావు కాబట్టి. సో దానికి నేను ఇచ్చే నీకు ఆఫర్ ఏంటంటే నెక్స్ట్ బ్యాలెన్సింగ్ టాస్క్‌లో 5 బాక్సులు పెట్టాలి కదా. నీకు 8 బాక్సులు పెట్టుకునే ఛాన్స్ ఇస్తున్నాను. సో నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్టుగా చెప్తారనమాట. తర్వాత ఇటువైపు రోహిణి పెడతా ఉంటుంది. ఇటువైపు గౌతమ్ కేమో నువ్వు రెండో సభ్యుడు కాబట్టి 6 బాక్సులు వేలాడదీయండి 3x3. ఇటువైపు ఏమో విష్ణుప్రియ 5 బాక్సులు 4 బాక్సులు వేలాడదీయండి అని చెప్తారన్నమాట బిగ్ బాస్. ఇటువైపు వచ్చేసరికి ఎవరు మన తేజ 2 బాక్సులు తీసుకొని మీ తులారం భారంలో వేలాడదీయండి అని చెప్తారన్నమాట. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారుగా.
బిగ్ బాస్ అయితే నీకు అఖిల్, హారిక మీకు కూడా ఒక ప్రయోజనం ఇస్తున్నాను. మీకు ఒక ఛాన్స్ ఏంటంటే మీకు ప్రత్యేకమైన పవర్ ఇస్తున్నాను. ఎవరికైనా ఒక కంటెండర్‌కి 2 బాక్సులు ఎక్స్‌ట్రా ఇచ్చే విసిల్ బోర్డ్ ఇస్తున్నాను అంటే వాళ్ళు ఊహించేసుకొని వెంటనే చెప్పేస్తది హారిక నేను తేజకి ఇస్తాను అని చెప్పి. ఎందుకంటే అందరిలో 2 బాక్సులు పెట్టి చిన్నగా ఇంతే ఉంది కదా! సో, ఆ విధంగా కొంచెమే ఉంది కదా! పొడిగిద్దామని చెప్పి తేజకి ఇస్తారనమాట. సో, తేజ ఎళ్లి తెచ్చుకో, తేలికపాటి చూసి తెచ్చుకో, కరెక్ట్‌గా బ్యాలెన్స్ అయ్యేలా చూసుకో అన్నట్టుగా చెప్తారనమాట. సో, ఇక్కడైతే కరెక్ట్‌గా పెడతాడు అసల ఏదో ఇటువైపు అవినాష్ వీళ్ళంతా హే! నేను చెప్పానా వాడు కిరాణా షాప్‌లో పనిచేసేవాడని అన్నట్టు జోకులేస్తుంటారు. నిజంగా కరెక్ట్‌గా కొంచెం బానే తోలుతది. ఇటువైపు వచ్చేసరికి బిగ్ బాస్ ఇంకో ఆఫర్ ఇస్తాడు. బజార్ మోగగానే గబక్కన వెళ్ళి మీకు ఎన్ని బాక్సులు కావాలండి బాక్సులు మీకు ఇష్టం వచ్చినన్ని తీసుకొని వెళ్ళిపోవాలి అర్జెంటుగా పెట్టుకోండి అంటారనమాట. అందరూ వచ్చేసి బాక్సులు అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఆ విధంగా పాపం మన బాక్సులన్నీ తెచ్చుకున్నాక తేజకి రైట్‌లో కొంచెం కొంచెం డౌన్ అవుతది. సో, బ్యాలెన్స్ చేయాలి కదా! సో, ఆ విధంగా చూసుకుంటూ టైం అయిపోద్ది. బజర్ మోగిపోద్ది. ఆ బజర్ మోగే టైంకి తేజ, విష్ణుప్రియ ఇద్దరు ఏం పెట్టలేకపోతారు. ఇటువైపు రోహిణి వచ్చేసి ఫస్ట్ గంట కొట్టేస్తది. బ్యాలెన్స్ కూడా బాగా అవుతది. తర్వాత గౌతమ్ కొంచెం బ్యాలెన్స్ చేస్తూ గంట కొట్టేస్తాడు సెకండ్ ప్లేస్‌లో. మొత్తానికి ఈ ఈ గేమ్ కూడా విన్నర్ రోహిణి. బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తాడు. కంటెండర్ బ్యాడ్జ్ ఎవరిద్దాం అనుకుంటున్నారు? బ్లాక్ బ్యాడ్జ్ ఈ కంటెండర్ రేస్ నుంచి తప్పించడానికి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారంటే కంటెండర్ అయితే ఖచ్చితంగా రోహిణినే 2 గేములకి తానే విన్నరు. సో, ఇదంతా ప్లాన్డ్ ఏమో అని నాకు ఇక్కడ అనిపించింది. ఏంటంటే ప్లాన్డ్ అంటే ప్లాన్డ్ కాదు. వీళ్ళకి కూడా బయట నుంచి మనలాగే చూస్తున్నారు కాబట్టి వైల్డ్ కార్డ్స్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే బ్లాక్ బ్యాడ్జ్ ఎవరు ఇవ్వాలనే డిస్కషన్ నడిచినప్పుడు యూనివర్స్ అని అది ఇదని అంటుంది విష్ణుప్రియ. నా గేమ్ కాదు ఇది, వేరే వాళ్ళ మీద సమ్వేర్ డిపెండెన్స్ అదంతా వెంటనే ఓపెన్ అప్ అయిపోయి అఖిల్ చెప్పేస్తున్నాడు. ఈవెన్ హారిక కూడా చెప్పకుండా ఐ వాంట్ టు గివ్ బ్లాక్ బ్యాడ్జ్ టు విష్ణుప్రియ అన్నట్టుగా. సో, ఇక్కడ అన్నట్టు హారిక కూడా కలిపేసి హారిక ఒపీనియన్ హారిక వెంటనే చెప్పేస్తుంది. ఏమని తేజకి ఇస్తే బెటరు, తేజ ఇంకా చక్కగా తన పాయింట్ని తను పెడుతున్నాడు. అండ్ ఆల్సో ఎవరి మీద అలా డిపెండెన్సీ లేడు అంటే ఆ ఒక్క రీజనే కాదు, మిగతా రీజన్స్ కన్సిడర్ చేసుకున్న తేజ వుడ్ బి బెటర్. ఎందుకంటే ఫినాలేకి వెళ్ళడానికి తను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు కాబట్టి అని చెప్పి డిసైడ్ అవుతారు. నాకైతే ఇందులో విష్ణుప్రియకు అన్యాయం చేసేసినట్టు ఎక్కడ ఫీల్ ఉంది స్వామి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఆటలో గేమ్ని చూసే కదా ఫినాలే టికెట్ ఎవరికి ఇస్తే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి ఇది నచ్చి పోన్లే ఆ అమ్మాయి ముందుకెళ్తుంది ఆటలో అని చెప్పి ఆ అమ్మాయికి ఇస్తే అదే ఫినాలి ఆ టికెట్ వేస్ట్ చేసుకోదని గ్యారంటీ ఏముంది? ఆ ఫినాలేని పృథ్వీకి త్యాగం చేయడానికి గ్యారంటీ ఏముంది? మరి అలాంటప్పుడు వీళ్ళు ముందు వెనక ఆలోచిస్తారు కదా. ఆ ఫినాలే మనం ఒక కంటెండర్కి ఇస్తున్నామంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకోవాలి. ఆ కంటెండర్ వాళ్ళకి అది ఖచ్చితంగా యూజ్ అవ్వాలి. ఎందుకంటే ఇంత ఎమోషనల్గా గేమ్ ఆడుతున్న తేజ అండ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు విష్ణుప్రియకి ఆ కంటెండర్ ఇచ్చి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ఆమె యూనివర్స్ అది ఇది అంటుంది ఓకే, కానీ ఒకవేళ వీళ్ళు ఫినాలి ఇచ్చాక ఇది రాకపోయినా నేను పెద్ద ఫీల్ అవును అని ఒక మాట అంటే, అది రాకపోయినా పెద్ద ఫీల్ అవును, నెక్స్ట్ వీక్ కనుక పృథ్వీ లేకపోతే నేను ఉండి వేస్ట్, నాకు ఈ ఫినాలి వేస్ట్ అని కనుక అంటే వాళ్ళు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? అందుకే వాళ్ళు ఇప్పుడు గేమ్ మీద సీరియస్నెస్ ఉంటేనే వచ్చిన వాళ్ళకి కానీ చేసే వాళ్ళకి కానీ ఏమైనా చేయబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఈమెకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఈమె హ్యాపీ అవుతుందో సాడ్ అవుతుందో అందరికీ కన్ఫ్యూజనే. అలాంటి విష్ణుప్రియకి ఫినాలే ఇస్తే నాకెందుకన్నా అంటది. ఇక్కడ ఎందుకు బాధపడిందో నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ గేమ్లో థర్డ్ ప్లేస్ వచ్చాను, పర్వాలేదు కదా అన్నట్టు ఏమన్నా అందుకోసం నేను కొంచెం ఎఫర్ట్స్ పెట్టాను కదా అన్నట్టు బాధపడతా ఉంటుంది. ఇక్కడ విష్ణుప్రియ ఏడుపు చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే బాగా ఆడి నన్ను ఎలా తీసేస్తారు, నేను ఎన్నో హోప్స్ పెట్టుకున్నా ఈ గేమ్ మీద అన్నట్టు ఏడ్చింది. అసలు కొంచెం విష్ణుప్రియ ఉన్న పొజిషన్కి ఆమెకున్న ఫ్యాన్ బేస్కి కొంచెం ఎఫర్ట్స్ పెట్టినా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడ అఖిల్ ఒక మాట అంటాడు అనమాట, ఇది ఎక్కడో నీకు తాకి ఇప్పుడైనా కొంచెం బౌన్స్ బ్యాక్ ఇస్తామని నేను అనుకుంటున్నాను అని కూడా అంటాడు అనమాట. అమ్మాయి ఎంత మేరకు తీసుకుంటుందో తెలియదు. మొత్తానికి ఎమోషనల్ అయితే అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇంతకు ముందు గేమ్లో తేజ ఏం ఆడలేదు, ఏమో థర్డ్ పొజిషన్ అన్నా వచ్చింది. మనకి యూనివర్స్ ఏదో నీకోసం ఏదో మంచి కోసమే చేసి ఉంటుంది అది ఇదని అఖిల్ వాళ్ళు చీరప్ చేస్తారు. అండ్ ఆల్సో ఫినాలి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా విన్నర్స్ అవ్వలేదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలన్నట్టు హారిక కూడా చెప్తుంది అనమాట. సో, మొత్తానికి కొంచెం కామ్ డౌన్ అయితే అవుతుంది. ఏమన్నా విష్ణుప్రియ ఏంటి ఈ మాటలు ఏంటి, వీళ్ళు సలహాలు ఏంటి, ఎందుకు వచ్చింది ఫినాలి కొట్టుకొని వెళ్ళిపోదాం అని అనుకుందా, మంచి హోప్స్ పెట్టుకుందా దాని మీద అనుకుంటే ఆమె హోప్స్ కనపడవు, ఆమె ఎఫర్ట్స్ కనపడవు, అదే చచ్చేది ఏంటి ఆమె థాట్స్ కూడా
కనపడవు. ఎంతసేపు ఆ థాట్స్ పృథ్వీ చుట్టే రన్ అవుతాయని మాత్రమే మనకు తెలుసు. ఆమె ఎప్పుడు సీరియస్నెస్ ఉంటుందో ఉండదో తెలియక కన్‌ఫ్యూజ్డ్. ఈవెన్ ఇక్కడ హారిక అండ్ నిఖిల్ కూడా షాక్ అవుతారు ఈమె ఏడవగానే. అంత ఉన్నదాన్ని మరి గేమ్‌లో ఎఫర్ట్స్ పెట్టి ఆడొచ్చు కదా! ఇప్పుడు అదే సలహా ఇచ్చెళ్తున్నాడు ఇప్పుడు అఖిల్. ఏంటంటే నీకు ఇది ఎక్కడో తాకి నువ్వు బౌన్స్ బ్యాక్ అవ్వాలని నేను కోరుకుంటున్నానని చెప్పి అఖిల్ అంటాడు. మరి ఆ ఫైర్‌లో ఉంటదా? అలాగే కొనసాగిస్తదా లేదో చూడాలి. పాపం అఖిల్ వాళ్ళు వచ్చిన పని అయిపోయింది. మీరు దొబ్బేయండి అంటారు బిగ్ బాస్. వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ పృథ్వీ వచ్చి ఓదారుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు స్టార్ ఇచ్చారని ఏడుస్తున్నావా? లేకపోతే షాక్ అయ్యి ఏడుస్తున్నావా? ఏంటి అంటే తేజకి ఆల్రెడీ అక్కడ అడ్వాంటేజెస్ కూడా ఇచ్చారు కదా! వెయిట్లు అవి ఎక్స్ట్రా బాక్సులు ఇచ్చి అంటే అవును. అయినా కూడా తను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సో ఆ విధంగా నేను అనుకున్నాను తేజాని తీసేస్తారేమో నన్ను తీసేయరులే అని చెప్పి. కానీ వాళ్ళు నన్ను తీసేశారు. అతని ఎఫర్ట్స్ ఎక్కువ కనిపించినాయి అంట వాళ్ళకి అని చెప్పి విష్ణుప్రియ ఏడుస్తుంది అనమాట. లైట్ తీసుకో ఏముంది అది ఇదని నువ్వే యాక్చువల్గా బాగా ఆడతావు ఇది పెద్ద విషయం కాదు అది ఇదని పృథ్వీ భలే చీరప్ చేస్తాడు ఇక్కడ. పృథ్వీకి విష్ణుప్రియ చెప్తా ఉంటుంది అనమాట. నాకు చాలా ఏడుపు వచ్చింది అక్కడ. ఏం జోకేసాను అనమాట. ఏం చెప్తా ఉంటుందంటే నేను ఊరికే నవ్వుతూ ఉంటాను అని చెప్తే నేను నాదేది ఎఫెక్ట్ అవ్వదని కాదు. నేను ఎందుకు గేమ్ ఆడను ఎందుకు అవన్నీ నాకు ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తుంది అనమాట. టిక్కిలు వచ్చి భలే చీరప్ చేస్తాడు అసలు. చాలా బాగా అనిపించింది. ఇదే నీకు టర్నింగ్ పాయింట్ అనుకో. ఇక్కడ నుంచే నీ ఫైర్ వస్తుంది అనుకో. స్టాండ్ లైక్ విష్ణుప్రియ నవ్ స్టాండ్ లైక్ విష్ణుప్రియ గేమ్ ఫైర్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎక్కడ కూడా ఎకిల్ నవ్వు అవుతుంది విష్ణుప్రియ. ఓకే నాలో ఫైర్ ఉంది, నాలో ఫైర్ ఎప్పటికీ ఉంటుంది. నేను ఫైనల్ స్టేజ్కి వచ్చాను, ఇక్కడ నుంచి నేను సీరియస్గా ఉంటాను, లేదంటే నా గేమ్ ఇక్కడ నుంచి మారబోతుంది అనే విధంగా ఏ ఒక్క హింట్ ఇచ్చినా ఈ వీక్ విష్ణుప్రియ హౌస్లోంచి బయటకు వెళ్లకుండా ఫ్యాన్స్ అయితే కాపాడేస్తారనమాట. అంత ఇదిగా ఫ్యాన్ బేస్ అయితే ఆమెకు ఉంది. ఆమె చేతులారా దాన్ని చెదరగొట్టేసింది చేతితో అనమాట. సో ఆ విధంగా ప్రస్తుతానికైతే ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. రేపు మిగతా ఇద్దరు ఎవరు రాబోతున్నారంటే ప్రియాంక ఉంది కదా వాళ్ళు అని ఇంకొక తను రాబోతున్నారంట. సో ఆ విధంగా వాళ్ళు వచ్చి వాళ్ళు కంటెంట్ వాళ్ళు ఇంకో 2 ఫోకస్ ఇవి ఉన్నాయి కదా స్ట్రెంత్ ఫిజికల్ స్ట్రెంత్ వీటిలో ఏదన్నా మెంటల్ స్ట్రెంత్ వీటిలో ఏమన్నా టెస్ట్ చేసే అవకాశం ఉంది. దాని పరంగా మొత్తానికి ఫిల్టర్ చేసి కంటెండర్లుగా ఇప్పుడు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక బ్లాక్ టికెట్ ఇచ్చారంటే విష్ణుప్రియకి ఒట్టిగా కూర్చోబెడతారేమో. ఇంకా కష్టమే విష్ణుప్రియ చెప్పాలంటే. ఇదే కనుక నిజమైతే ఇంకా గేమ్ ఆడే పని లేదు అనుకుంటే ఇంకా కంటెంట్ ఇవ్వనట్టే. ఆల్మోస్ట్ ఇవాళ ఏ వారం జస్ట్ వెడ్నెస్డే. సో ఇక నుంచి ఆ ఓటింగ్ ఏం పడుతుంది మనం ఇంకా చెప్పలేము మరి ఏమవుతుందో. అది గాయ్స్ ఎపిసోడ్ అయితే ఇవాళ ఈ విధంగా ముగిసింది. మళ్ళీ రేపు కంటెండర్ టికెట్ టు ఫినాలే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్సే గెలుస్తారని నాకు గట్టి ఫీలింగ్ ఉంది. చూద్దాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నేను ఓటింగ్ రివ్యూ దీని వీడియో పెట్టిన వెంటనే పెడతానమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ పోల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక స్టేబుల్గా అయితే నడుస్తూ ఉంటుంటుంది ఖచ్చితంగా ఓటింగ్. సో దాని ప్రకారం మనకు అర్థమైపోతుంది. అండ్ ఆల్సో ఎపిసోడ్కి మారుతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్లో ఈ విధమైన విష్ణుప్రియ కొంచెం ఎమోషనల్ అవడంతో ఏమన్నా ఆమెకి గుడ్ అయిందా బ్యాడ్ అయిందా అది కూడా చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.